నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. వీడియో పూర్తిగా చూడండి. ఓకే, మీకు పూర్తిగా చూస్తే క్లారిటీ అయితే వస్తుంది వీడియో మీద. సో మన దగ్గర నేర్చుకుంటే మన సపోర్ట్ ఎలా ఇస్తాం ఏంటి అనేది 10 డేస్ అని చెప్పాం కదా మనం, ట్రేడింగ్ డేస్, డెమో ట్రేడింగ్. ఎందుకు ఈ 10 డేస్ మనం డెమో ట్రేడింగ్ అని చెప్పి చేస్తున్నామంటే, మనం ఒకరి దగ్గర ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనకు తెలియాలి వాళ్ళు వర్తా కాదా, వాళ్ళ దగ్గర ఏమైనా మ్యాటర్ ఉందా లేదా అని చెప్పి. సో ఒకరోజు ట్రేడ్స్ ఇచ్చామనుకోండి, ఏదో వాళ్ళకి తెలియక చెప్పినా ఏదో మార్కెట్ మూవ్మెంటబుల్ ఉంది కాబట్టి అయిపోయింది అనుకోవచ్చు. కానీ 10 డేస్ చెప్పింది జరగదు కాబట్టి అందుకని 10 డేస్ అని ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనం ఏ ట్రేడ్స్ ఇచ్చామంటే, ఫస్ట్ మీకు ఏ ట్రేడ్స్ ఇచ్చానో చెప్పేసిన తర్వాత చూపిస్తాను మీకు. మన స్టూడెంట్స్, మన పాత స్టూడెంట్స్ వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తాం ఏంటి అనేది చూపిస్తాను. చూడండి, మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నేను లైవ్ అయితే తీసుకున్నాను. లైవ్ తీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నుంచి రిస్కీ ట్రేడ్ అని చెప్పాను. దీంతో పాటు ఏం చెప్పానంటే చూడండి, నియరెస్ట్ రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి కూడా బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ దీనిపైన క్లోజ్ అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. రిస్క్ తీసుకుందాం అనుకుంటే తీసుకోండి అని చెప్పాను. మీ టార్గెట్ 25 to 30 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్. సో ఇది 25 పాయింట్స్ ఇచ్చిన తర్వాత స్టాప్ లాస్ హిట్ అయింది. బుక్ చేసుకుంటే బుక్ చేసుకున్నట్టు, లేదంటే స్టాప్ లాస్, జెన్యూన్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఎక్కడి నుంచి మనం డౌన్ సైడ్ ట్రేడ్ లైవ్లోనే ఇచ్చినప్పుడే చెప్పాం ఇది టార్గెట్. ఇంతవరకు మార్కెట్ వచ్చేసి ఎక్కడి నుంచి బౌన్స్ అవుతుందని చెప్పడం జరిగింది. సో మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి ర్యాలీ జరగడం స్టార్ట్ అయిందో దాని తర్వాత మార్కెట్ మధ్యలో దిగొద్దు, మార్కెట్ మళ్ళీ ఒక ప్లేస్కి వస్తుంది, వచ్చినప్పుడు పంపిస్తానని చెప్పాను. ట్రేడ్ పంపించాను, మళ్ళీ 200 పాయింట్స్, మళ్ళీ వచ్చింది, మళ్ళీ పంపించాను, మళ్ళీ 100 పాయింట్స్. ఇక్కడి నుంచి మన వాళ్ళు ట్రేడ్ తీసుకున్నారు, మళ్ళీ 150 to 200 పాయింట్స్ ర్యాలీ జరిగింది. ఈ మూవ్ కూడా మనకు సంబంధించిన మూవే, బట్ అప్పటికే నేను చెప్పేశాను ఇన్ని ట్రేడ్స్ మనకు సక్సెస్ అయిన తర్వాత ఉండాల్సిన అవసరం లేదు మార్కెట్లో. మన వాళ్ళు 100 పాయింట్స్ బుక్ చేశారు కాబట్టి డైలీ లిమిట్ మనది 100 పాయింట్స్ అండి. ఆప్షన్స్లో మనకి అంటే ప్రీమియంలో 100 పాయింట్స్ తీస్తే చాలు డైలీ. సో మన టార్గెట్ అయిపోయింది కాబట్టి మేము ఈ ట్రేడ్ ప్రొవైడ్ చేయలేదు. ఒకవేళ ప్రొవైడ్ చేసి ఉంటే ఇది కూడా మన ట్రేడే, మన సెటప్లో వచ్చిన ట్రేడే, ఇది కూడా ప్రొవైడ్ బుక్ చేసి ఉండొచ్చు. ఇచ్చాను లేదు ఒకసారి చూపిస్తాను చూడండి. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం జూమ్ లింక్ పంపిన తర్వాత చూడండి, సెకండ్ ట్రేడ్ టార్గెట్ చూడండి, కింద ఇచ్చిన టార్గెట్. ఓకే, సో ముందే చెప్పాం కాల్ సైడ్ వెళ్ళిపోతుంది మార్కెట్ అక్కడ నుంచి అని చెప్పి. సో మార్కెట్ వచ్చింది, వెళ్ళింది. దాని తర్వాత చూడండి, ఓకే, క్లియర్గా చెప్పాను మార్కెట్ లాస్ట్ ట్రేడ్ మాత్రం డ్యామ్ ష్యూర్ వెళ్తుందని చెప్పాను. ఒకసారి వినండి. చూడండి, వెళ్తే ఓకే తీసుకున్న వాళ్ళు, లేదు అంటే చూడండి మార్కెట్ మళ్ళీ ఇక్కడికి వస్తుందండి వెనక్కి. ఈ ప్లేస్లో డ్యామ్ ష్యూర్ అక్కడి నుంచి కాల్ సైడ్ వెళ్ళాలి. ఒకవేళ వెనక్కి వస్తే డిస్కౌంట్లో తీసుకోవచ్చు. చూడండి 100 పాయింట్స్ బుక్డ్, మన స్టూడెంట్ అండి ఈయన. చూడండి 100 పాయింట్స్. వీళ్ళకి దొరకలేదు. ఎందుకు దొరకలేదు అంటే వీళ్ళకి మన దగ్గర నేర్చుకోలేదండి, వీళ్ళు మన స్టూడెంట్స్ కాదు. సో మన స్టూడెంట్ 100 పాయింట్స్ బుక్ చేశారు. డైలీ నేను పెట్టే వీడియోస్ చూడండి, డైలీ మన వాళ్ళు బుక్ చేస్తూ ఉంటారు. చూపిస్తాను మీకు మన స్టూడెంటే కాదు, అసలు ఎప్పటి నుంచి జర్నీ చేస్తారంటే మనతో చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడైనా కాదండి, ఎప్పుడు డౌట్ వచ్చినా మనం క్లారిఫై చేస్తూనే ఉంటాం. చూడండి ఒకసారి, మన దగ్గరకి 2024లో 5th మంత్ వచ్చారు ఈయన. సో అప్పటి నుంచి మనం ఏ డౌట్ వచ్చినా సరే చూడండి, ఏ డౌట్ వచ్చినా మనం క్లియర్ చేస్తూనే వచ్చాం. చూడండి 150 to 240 బుక్డ్, 100 పాయింట్స్ టార్గెట్ అనేది ఈజీ అయ్యింది మన దగ్గరికి వచ్చిన తర్వాత. ఆయన చెప్పడం చాలాసార్లు చెప్పారు, మన వీడియోస్లో ఉంటాయి చూడండి ఒకసారి. ఓకే, ఈరోజు కూడా 100 పాయింట్స్ బుక్ చేశారు, మీకు వినిపిస్తాను చూడండి. అప్పటి నుంచి మన దగ్గర ఒకసారి వచ్చారు అంటే మన సపోర్ట్ ఎలా ఉంటుంది చూడండి. ఒక నిమిషం. హాయ్ కళ్యాణ్ బ్రో, గుడ్ ఈవినింగ్. ఏంటంటే ఇక్కడ నుండి జోన్ రివర్స్ అయింది కదా, కానీ కరెక్ట్గా మన జోన్ కూడా ట్యాప్ అవ్వలేదు. మరి ఎలా మీరు రివర్స్లో పెట్టారు? బట్ నేను రీట్రేస్మెంట్ ఎంట్రీలో మీరు చెప్పినాక తీసుకున్నాం 100 పాయింట్స్ వచ్చా, కానీ బట్ అక్కడ మన జోన్ కూడా ట్యాప్ అవ్వలేదు. ఓకే, 100 పాయింట్స్ వచ్చిందని చెప్పారు, బట్ డౌట్ వచ్చింది. 100 పాయింట్స్ బుక్ చేశాను, బట్ నాకు డౌట్ ఉందని చెప్పారు. వెంటనే డౌట్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది. సో మీరు కూడా ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే
ఓకే, ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను. ఫస్ట్ ఇంకా 3 డేస్ ఉందండి ఈ డెమో ట్రేడింగ్కి. ఈ 3 డేస్ అబ్జర్వ్ చేయండి, హాయ్ మెసేజ్ చేయండి, మిమ్మల్ని ట్రేడింగ్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఈ 3 డేస్ ఫ్రీగా చూడండి, అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత మీకు వర్త్ అనిపిస్తే మనం ఫ్రైడే ఈవినింగ్ అనౌన్స్ చేస్తాం ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ అయ్యేది. సో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.